హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు దీపికా కిచెన్. హాయ్ అండి. ఈరోజు మనం నాటుకోడి మాంసం నిల్వ పచ్చడి అయితే పట్టుకుందామండి. 3 కేజీల చికెన్కి ఈ విధంగా మసాలాలు వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందని, నిల్వ కూడా ఉంటుంది. పందెం కోడి మాంసం అండి, 3 కేజీలు తీసుకోవాలి. ఇలాగా అల్లం ముక్కలు ఈ విధంగా తీసుకోవాలండి. 2 ఇంచుల అల్లం వరకు తీసుకొని ఒక వెల్లుల్లిపాయ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. 3 కేజీల చికెన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ముక్కలకి బాగా మసాలా పట్టేసేలాగా మొత్తం అంతా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకున్నాక కుక్కర్లోకి వేసుకోవాలండి. కుక్కర్ పెట్టేసుకోవాలి. పందెం కోడి మాంసం కదండి, ఉడకదు కాబట్టి ఈ విధంగా కుక్కర్లోకి వేసేసుకున్నాక 2 గ్లాసులన్నర అయితే వాటర్ వేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకోవాలండి. కుక్కర్ పెట్టేసుకుని కనీసం ఒక 10 విజిల్లైనా రానివ్వాలి. 10 విజిల్లు వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. గరం మసాలాకి 4 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయ్యాక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని ఇవి కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిపోయాక వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఒక 15 వరకు యాలకులు, 20 వరకు లవంగాలు వేసుకుని దాల్చిన చెక్క ఈ విధంగా వేసుకుని ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. 4 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇది చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ విధంగా అల్లం తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అల్లం తీసుకుని 2 వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుని చికెన్ అంతా వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి. వేరుశనగ ఆయిల్ అయితే 1 లీటర్ తీసుకున్నానండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ని కొంచెంగా ఈ విధంగా వేసుకుని మన కడాయికి ఎంతైతే పడుతుందో చికెన్ని ఈ విధంగా వేసేసుకుని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. మనం ఉడికించేసాం కాబట్టి కాస్త ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా చికెన్ అంతా ఫ్రై చేసేసుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న గరం మసాలా పొడి ఉంది కదండి, అది కూడా వేసేసుకుని ఈ విధంగా 5 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఒక 6 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం కాస్త ఎక్కువ కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 2 నిమిషాలు బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా ఫ్రై చేసిన చికెన్ ఉంది కదండి, ఈ విధంగా చికెన్ అంతా వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా కలిపేసుకుని చల్లారాక మనం దీన్ని నిమ్మకాయ రసం వేసుకోవాలండి. ఇదంతా చల్లారిపోనివ్వాలండి. పక్కన పెట్టేసుకుని చల్లారిపోనివ్వాలి. దీనిలోకి 15 నిమ్మకాయలు అయితే రసం వేసుకోవాలండి. చల్లారిపోయింది కదండి, రసం అంతా ఈ విధంగా వేసేసుకోవాలి. చికెన్ చల్లారాకే మనం నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలన్నమాట. అంతా ఈ విధంగా కలిపేసుకుంటే నాటుకోడి మాంసం పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ కొలతలతో కనుక మీరు చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి నాటుకోడి మాంసం పచ్చడి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కనుక మన వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.